మహబూబాబాద్ జిల్లా సోమల తండాలో ఎమ్మెల్యే మురళీ నాయక్కు నిరాశ ఎదురైంది. మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో ఎమ్మెల్యే వదిన భూక్యా కౌశల్య ఓటమి పాలయ్యారు. ఎన్నికకు ముందు ఓటర్లకు 1500 రూపాయలు పంచిపెట్టారు. అయినప్పటికీ కావాల్సిన ఫలితం రాకపోవడంతో నిరాశ చెందుతున్నారు. అయితే ఓడిన తర్వాత ఎమ్మెల్యే బంధువుల తీరు వివాదాస్పదంగా మారింది. ఇంటింటికి వెళ్లి తాము ఇచ్చిన 1500 రూపాయలు తిరిగి ఇవ్వాలని లేదా తమకే ఓటు వేసినట్లు కులదైవం జెండాలు పట్టుకుని ప్రమాణం చేయాలని రెచ్చిపోయారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాకు ఓటర్లో కూడా డబ్బులు కాలు కట్టి ఇచ్చేసి గెలవలేదని మాకు మళ్ళీ రిటర్న్ డబ్బులు అడిగి జెండా పట్టిస్తున్నారు సార్. అందులో మాకు వాటర్ ట్యాంక్ తాళం కూడా వేసేసారు సార్. స్వామిల డెకరేషన్ అంతా పీకేసారు, అంత గుడి తాళం కూడా వేసేసారు సార్. అందరికి జెండా పట్టిస్తున్నారు. మేము వద్దన్న కూడా మాకు కాలు పట్టి డబ్బులు ఇచ్చారు వాళ్ళు, కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు. మాకు ప్రమాణం చేపిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వరకు. మనిషికి 1500 ఇచ్చిండు సార్. మేము అడగకుండా ఇచ్చిండు. మా ఇంటి కాడ వచ్చి మా కాలు పట్టి ఇచ్చిండు. మళ్ళీ మా డబ్బులు మాకు ఇది ఇవ్వాలి. ఆయన డబ్బులు ఆయన సపరేట్ గా వచ్చి అడుకోవాలి. ఎట్లా కాలు పట్టి ఇచ్చిండు, మేమైతే అడగలే కదా. ఎట్లా ఇచ్చిందో అట్లా అసలు చేసుకోవాలి. కానీ మాకు ఓట్లు వేయాలని దర్శనం చేసి ప్రాణం చెప్పేసి అసలు చేసే ఎక్కడ ఇది దల్ సింగ్ సందీప్ జెండా పట్టు నువ్వు నాకు ఓటు ఇచ్చిన జెండా పట్టు ఏ కోట జెండా పట్టు నా పర్సనల్ నాకు అంటాడు. అంటే బుక్ దల్ సింగ్ సార్ వాళ్ళ భార్య పేరు కౌన్సిల్ గ్రామ పంచాయతీ లీడర్ వసూలు చేసుకుంది సార్. ఇది మరీ దారుణం సార్. ఇది ఎక్కడ జరగలేదు సార్. నేను ఇప్పుడు చిన్నప్పటి నుంచి చూస్తున్నా కానీ ఎప్పుడు జరగలేదు సార్. ఇది మరి దారుణం. జెండాని ప్రమాణం చేసామని అందరు వసూలు డబ్బులు చేసుకుంటారు సార్ అని అందరి దగ్గర. ఆడలో 1500 వసూలు చేసుకున్నారు సార్. మళ్ళీ 2 ఓట్లకు 6000 వసూలు చేసుకుంటారు సార్. ఇంటింటి తిరిగి జెండా ప్రమాణం చేసి వసూలు చేసుకుంటున్నాం సార్. ఏమనగా ఎలక్షన్ లో మేము కొద్ది మెజార్టీతో ఓడిపోయినాం కాబట్టి తీర్థయాత్రలకు వెళ్తున్నాం. ఇక్కడ ఓడిపోయింది నేను కాదు, ఎమ్మెల్యే గారు డిసిసి ప్రెసిడెంట్ గారు. డిసిసి ప్రెసిడెంట్ గారు ఓడిపోయింది తండ్రి, వాళ్ళ సొంత ఊరు కాబట్టి వాళ్ళు ఓడిపోయారు కాబట్టి మేము కూడా ఓడిపోయినాం. ఊళ్ళో ఉండకుండా మాకు పని వేసిన కార్యకర్తల కోసం నేను గుడికి వెళ్తున్నా, టెంపుల్కి వెళ్తున్నా, చందా వసూలు చేస్తున్నాం. గ్రామ స్థానిక సంస్థల ఎలక్షన్లు ఉన్నాయని చెప్పేసి ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పేసి మా ఇరుమూళ్ళు వాయిదా వేసుకొని రేపు 13వ తారీఖు మా ఇరుమూళ్ళు స్వామి. నిన్న ఎలక్షన్ జరిగినాయి స్వామి. మేము ఎవరికి ఓటు వేసినాం అనేది మాకే తెలుసు. అది మీరు ఓటు వేసిరా వేయలేదని ఈరోజు వచ్చి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వాళ్ళు ఒక 20 మంది వచ్చేసి ఇక్కడ అయ్యప్పలు ఉండొద్దు స్వామి, మీరు పట్టాలు తీసేయాలి, రేపు ఇరుమూళ్ళు స్వామి రేపు వెళ్ళిపోతామన్నా కూడా సరే మీరు పీఠం అయితే ఒకరోజు ఉండండి, పట్టాలు మాత్రం ఒకటి కూడా ఉండొద్దు స్వామి అని చెప్పేసి పట్టాలు కూడా బీక్కని అని చెప్పేసి అంటే మాకు ఈ లొల్లులు వద్దని చెప్పేసి మేము పట్టాలు కూడా బీక్కొని కూర్చున్నాం స్వామి. మాకు ఎవరితో మాకు ఎటువంటి సంబంధం లేదు. మేము దీక్షల్లో ఉన్నాం స్వామి. మేము మాల ధరించి ఉన్నాం. మేము ఓట్లు అయితే వేసినాం కానీ అది మాకు తెలుసు. మేము ఎవరికి వచ్చినది మాకు మీకు ఎవరికి చెప్పేది రహస్యమైన విషయం. అది మేము ఎవరు చెప్పదలుచుకోలేదు, మాకు అవసరం లేదు. మేమైతే అందరికి ఓట్లు వేసినాం స్వామి. ఇందులో ఉన్నది 26 మంది స్వామి. ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు ఉన్నారు స్వామి. ఒక పార్టీలు అనేది కాదు, ఎవరు వాళ్ళకి వేసుకున్నారు స్వామి. దయచేసి మమ్మల్ని రేపటి వరకు మా ఇరుమూళ్ళు మేము పోయేంత వరకు దయచేసి మమ్మల్ని కాపాడాలి.